దక్షిణ కోస్తా ఐజీ ఐఏఎస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాశాంతి భద్రతా అంశాలపై చర్చించారు. అదేవిధంగా నెల్లూరు ఎస్పీ అజితా వేచండ్లను ఎమ్మెల్సీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల సేవల నిర్వహణను బలోపేతం చేయడం కోసం బీదా రవిచంద్ర వారి సహకారాన్ని ప్రకటించారు. బీఎంఆర్ సంస్థలు మరియు మిత్రుల సహకారంతో 5 బొలెరో నియో వాహనాలు పోలీసు శాఖకు అందజేస్తామని ప్రకటించారు. అల్లూరు, బోగోలు, దగదర్తి ఎస్ఐలకు, కావలి రూరల్ సర్కిల్, కావలి రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఈ వాహనాలు అందజేయనున్నట్లు తెలిపారు. అధికారులు తమ విధుల్లో ఉన్నప్పుడు త్వరితగతిన స్పందించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కదలికలు సులభతరం చేసేందుకు, ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ వాహనాలు దోహదపడతాయని ఎమ్మెల్సీ తెలిపారు. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణలో ముందు వరుసలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.